ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారు పెట్టిన మొరలను బట్టి దేవుడు అనేక అద్భుతమైన కార్యములు వారి ముందు జరిగించి వారిని నడిపిస్తున్న సమయంలో వారందరూ దేవుడిని ఎంతగానో విసిగించారు. కొన్నిసార్లు సణిగారు, గొణిగారు, ఈ మోషే మీద తిరగబడ్డారు, దేవుడి మీద తిరగబడ్డారు. సో ఇలాంటివన్నీ మనకు తెలుసు. కానీ వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఉంది. ఆ పాఠం ఏంటో ఈరోజు ఒకసారి మనం చూద్దాం. సంఖ్యాకాండం 9వ అధ్యాయాన్ని మనం ధ్యానించినట్లయితే గనక అక్కడ స్పష్టంగా ఉంటుంది. ఒకసారి ఆ వాక్య భాగాన్ని చూద్దాము. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 15వ వచనం. వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద నుండెను. అయితే ఇక్కడ ఏంటంటే మేఘము మందిరాన్ని కమ్ముతుంది. అది రాత్రివేళ అగ్ని వంటి ఆకారంతో, పగలేమో మేఘం వంటి ఆకారంతో ఆ మందిరం మీద కమ్ముతుంది. సో ఎప్పుడైతే ఆ మేఘము కానీ ఆ అగ్ని వంటి ఆకారము కానీ ఆ మందిరాన్ని కమ్మినప్పుడు వారు అక్కడే నిలిచేవారు అన్నమాట. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వీరి నుంచి, యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. అంటే దేవుడు ఏర్పరిచినటువంటి ఆ మేఘము ఎలా చెప్తే అలా వీళ్ళు ప్రయాణం అయిపోయేవారు. అంటే దేవుని నోటి మాట చొప్పునే వాళ్ళు అక్కడ నిలిచేవారు. దేవుని నోటి మాట చొప్పునే వారు ప్రయాణం అయిపోయేవారు. అంటే దేవుడు ఏది చెప్తే దాన్ని ఆచరించేవారు. అదే సమయంలో మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసిరి. పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణం చేసిరి. ఆ మేఘము 2 దినములు కానీ 1 నెల కానీ ఏడాది కానీ తడవు చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు ప్రయాణం చేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. అయితే ఇక్కడ ఏంటంటే ఆ మేఘము నిలిచి ఉన్నట్లయితే కనుక వాళ్ళు నిలిచి ఉండేవాళ్ళు, మేఘము ఎత్తబడినట్లయితే కనుక వాళ్ళు ప్రయాణం కొనసాగించేవాళ్ళు. అంటే సిద్ధపాటు కలిగి ఉన్నారు. అది ఒక రోజా, ఒక గడియ, లేకపోతే ఒక హాఫ్ డేనా, ఒక ఫుల్ డేనా, ఒక రాత్ర, ఒక పగల, ఎప్పుడనేది కాదు. ఆ మేఘము ఎప్పుడు ఎత్తబడిద్దో వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు. వారు బహుజనులు, బహు లక్షల సంఖ్యలో ఉన్నప్పటికీ వాళ్ళు పిల్లల్ని కానీ లేకపోతే తమ పశువుల్ని కానీ అన్నిటినీ సిద్ధంగా ఉంచుకునేవాళ్ళు. ఎప్పటికప్పుడు ఆ మేఘం ఎప్పుడు ఎత్తబడితే అప్పుడు వాళ్ళు ప్రయాణం అయిపోయేవాళ్ళు, ఎప్పుడు నిలవబడితే అప్పుడు నిలిచిపోయేవాళ్ళు. అంటే వారు కలిగి ఉన్న బహు అద్భుతమైన లక్షణం ఏంటంటే ఇక్కడ 2 లక్షణాలు మనం చూడవచ్చు. మొదటిగా అది దేవుని మాట చొప్పుననే నిలిచేవారు, దేవుని మాట చొప్పుననే సాగిపోయేవారు. రెండవదిగా వచ్చి సిద్ధపాటు కలిగి ఉన్నారు. దేవుడు ఎప్పుడు